హలో ఆల్, అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఫ్రై పీస్ బిర్యానీ చేద్దాం వచ్చేయండి. ఇక్కడ చూపిస్తున్న హోల్ గరం స్పైసెస్ తీసుకోవాలి. పక్కన కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని హోల్ గరం స్పైసెస్ అందులో వేసుకొని బాగా ఫ్రై చేసుకో. 1 టమాటో, 1 ఆనియన్, 2 చిల్లీస్, హాఫ్ లెమన్ కట్ చేసుకొని ఉంచుకోవాలి. హోల్ గరం స్పైసెస్ ఫ్రై అయ్యాక ఆనియన్, చిల్లీ వేసుకొని అవి కాస్త ఫ్రై అయ్యాక 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత ఒక టమాటా వేసుకొని బాగా కలుపుకొని మగ్గించుకోవాలి. అందులోనే మనం నీట్గా కడుక్కొని చికెన్ వేసుకోవాలి. చికెన్ వేసుకొని బాగా టాస్ చేసి రుచికి సరిపడంత సాల్ట్, ఇంట్లో పట్టించుకున్న గరం మసాలా, కొంచెం పసుపు, కారానికి సరిపడంత కారం వేసుకొని బాగా కలిసేలా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక 5 మినిట్స్ మగ్గించుకొని మూత తీసుకొని చూస్తే కొంచెం వాటర్ రిలీజ్ అయ్యి మగ్గుతుంది. అందులోనే పుదీనా, కొత్తిమీర కట్ చేసి వేసుకోవాలి. వేసుకొని బాగా టాస్ చేసుకొని హాఫ్ కప్ పెరుగు తీసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న దాంట్లోనే మన ఎన్ని అయితే రైస్ తీసుకుంటామో అంతకి డబుల్ క్వాంటిటీ వాటర్ వేసుకొని రోల్ బాయిలింగ్ అయ్యేంత వరకు కుక్ చేసుకుందాం. వాటర్ వేసాక ఉప్పు ఏమైనా తగ్గితే ఇక్కడ అడ్జస్ట్ చేసుకోండి సాల్ట్. వాటర్ అంతా వేసుకొని బాగా కలుపుకొని అందులోనే ఒక హాఫ్ నిమ్మ లెమన్ స్క్వీజ్ చేసుకొని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకొని మూత పెట్టి వాటర్ అనేది బాగా రోల్ బాయిల్ అయ్యేంత వరకు మగ్గించుకోవాలి. ఆ తర్వాత అందులో నుంచి చికెన్ సపరేట్ చేసేసి ఆ వాటర్లో మనం ఇందాక ముందుగా నానబెట్టుకున్న రైస్ని వేసేసుకోవాలి. రైస్ని వేసుకొని మంచిగా కలుపుకొని మూత పెట్టి మధ్య మధ్యలో చూస్తూ అడుగంటుకోకుండా కలుపుకుంటూ బిర్యానీ బాయిల్ చేసుకోవాలి. చికెన్ తీసాం కదా, దానికి ఒక 2 మీడియం సైజ్ ఆనియన్, 1 చిల్లీ తీసుకొని పక్కన వేరొక కళాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఈ చిల్లీ అండ్ ఆనియన్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన దాంట్లో ఇందాక బాయిల్ చేసిన చికెన్ వేసుకున్న తర్వాత అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్ పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి. వేపుకున్న తర్వాత అందులోనే ఉప్పు ఇందాక చూడండి బాయిల్ చేసినప్పుడు వేసాం కదా, దానికి దీనికి అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి. కొంచెం ఉప్పు, గరం మసాలా, పసుపు, కారం వేసుకొని ఆయిల్ ఫ్రై చేసుకోవాలి. అది కొంచెం రోస్ట్ అయ్యాక కరివేపాకు వేసుకుంటే అరోమా అన్నది మంచిగా వస్తుంది. ఫ్రైకి కరివేపాకే మెయిన్ టేస్ట్. అలాగే ఒక చిన్న టమాటో వేసుకుంటున్నాను. మీకు వద్దు అంటే స్కిప్ చేసేయచ్చు. వీటి కాస్త బిర్యానీ కూడా అయిపోవస్తుంది. ఇంకో 5 మినిట్స్ మూత పెట్టుకొని మగ్గించుకుందాం. ఫ్రై చూసారా టమాటా అనేది బాగా ఫ్రై అయిపోయి మంచి కన్సిస్టెన్సీలో వచ్చింది. మళ్ళీ ఇంకా చికెన్ అనేది మూత పెట్టుకొని కలుపుకుంటూ అడుగు అంటుకోకుండా డ్రై రోస్ట్ చేసుకోవాలి బాగా.
చూసారా బాగా ఫ్రై అయింది. ఇది ఇంకా ఆపేసుకుందాం. ఇటు సైడ్ బిర్యానీ చూసుకుంటే బిర్యానీ కూడా అయిపోవచ్చింది. రెండు అయిపోయాయి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.